ఈరోజు చాలా అద్భుతమైన ఉత్సవం. శరత్ పూర్ణిమ బృందావనంలో అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా జరిగే ఒక ఉత్సవాలలో శరత్ పూర్ణిమ కూడా ఒకటి. మనము ఎంతో వైభవంగా ఎంతో ఆ, సుందరంగా ఈ శరత్ పూర్ణిమ ఉత్సవాన్ని ఇక్కడ మనము ఆ, ఇస్కాన్ ఎదులాపురం ఆదిలాబాద్లో కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి మేము ఇస్కాన్ ఆదిలాబాద్ అనము, ఇస్కాన్ ఎదులాపురం అంటాం అనమాట. ఎందుకంటే పూర్వ నామము ఎదులాపురమే, దాన్ని మధ్యలో మార్చేసిన ఆయన పేరు పెట్టుకున్నారు. బట్టి మనం పూర్వ వైభవాన్ని ఆ, తెచ్చే విధంగానే అన్ని నామాలు ఉండాలి అని. ఇప్పుడు మనకి ఇంతకు ముందు ప్రయాగరాజ్ని ఏం పిలిచేవారో తెలుసు, కానీ ఇప్పుడు మనకి ప్రయాగరాజ్ అని మనం దాన్ని నామకరణం చేసుకొని ఎంతో వైభవంగా పిలుచుకుంటున్నాం. అలానే భాగ్యనగరము అనే రోజులు రావాలి. అలానే ఎదులాపురము అనైతే మేమైతే ప్రారంభం చేస్తున్నాం. ఎదులాపురం అని అనడం మా పోస్టర్లలో కూడా మీరు చూసారనుకోండి, ఎదులాపురం అని వచ్చి పక్కన ఆదిలాబాద్ అని చిన్నగా రాస్తున్నాం అనమాట, అందరికి తెలియడానికి. ఆ, అయితే ఇక్కడ చక్కటి వైభవమైన కార్యక్రమం ఈరోజు సాయంకాలం పూట 6:45 నుంచి మనకి ఆ, జరుగుతూ ఉన్నది. మేము అనుకున్నాం భక్తులందరికీ కూడా ఇక్కడ జరిగే ఉత్సవాలను దర్శింపజేయాలి అని లైవ్ మాధ్యమంగా మీ అందరికీ కూడా దర్శింపజేసే ప్రయత్నం చేస్తాం ఈరోజు. మనకి ముందుగా కీర్తన ఉంటుంది, కీర్తన తర్వాత ప్రవచనం ఉంటుంది, ప్రవచనం తర్వాత మళ్ళీ మనకి దామోదరాష్టకం ఉంటుంది, దాని తర్వాత స్వామి యొక్క విశేషమైన ఆరతితో ప్రారంభం అవుతుంది సాయంకాలం ఉత్సవం. మీ అందరికీ ఇస్కాన్ ఆదిలాబాద్ లైవ్ లింక్ పంపిస్తాం గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ. చక్కగా మీరు ఆ లైవ్ ద్వారా ఇక్కడే ఉండి ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మీరు భావన చేయవచ్చు. సరే, మనము దామోదర కార్తీక మాస వ్రత ప్రారంభం ఈ రోజు నుంచి చేసుకుంటున్నాం. యాక్చువల్గా రేపటి నుంచి వ్రత ప్రారంభం. ఈరోజు ఓరియంటేషన్ డే అనమాట. ఈ రోజు నుంచే ప్రారంభం అన్నట్టుగా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మనము ఏదైతే ఏకాదశి ఉపవాసం ఉంటాం, ఏకాదశి ఉపవాసం చేసినప్పుడు దశమి రోజు సాయంకాలం నుంచే ఉపవాసం ప్రారంభం చేస్తాం. అది నియమం అన్నమాట. అలా దామోదర వ్రతాన్ని శరత్ పూర్ణిమ రోజు సాయంకాలం నుంచే మనం అనుష్ఠానం చేసుకోవడం ప్రారంభం చేస్తాం. అందుకే ఈరోజు ఇప్పుడు చూడండి, ఫస్ట్ డేనే మీరు లేట్ వచ్చారనుకోండి, అయ్యో ఫస్ట్ డేనే లేట్ వచ్చేసాం అనుకుంటా. అందుకే మీకు ఒక రోజు ముందే చెప్పాం, ఈరోజు కొద్దిగా లేట్ అయిన అనుకోండి, రేపటి నుంచి సరి చేసుకోవచ్చు అనమాట. రేపటి నుంచి కొద్దిగా ఎలా మనం అడ్జస్ట్ చేస్తే ప్రొద్దున పూట మంగళారతికి రావచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకునే విధంగా ఈరోజు మనము దామోదర మాస వైభవము. ఈరోజు శ్లోకాలు చాలా బాగున్నాయి అనిపించిందా మీకేమన్నా? ప్రభుజీ చాలా బాగున్నాయి, ఆ శ్లోకాలు కొద్దిగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి. రంభ, ఊర్వశి, మేనక ఇవన్నీ ఎలా పొందాలో అన్నీ చక్కగా ఆరాధన చేసుకోవచ్చు ప్రభుజీ. మేము కూడా ఆ దామోదర మాసంలో వీటి గురించే ప్రార్థన చేస్తాం. ఆ, దాంట్లో అంతరార్థం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఐశ్వర్యము, ధనము. అందుకే మనకి ఫస్ట్ మీ అందరితో శిక్షాష్టకాన్ని చెప్పించా. అందులో ఏముంది? నదనం నజనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకి త్వయి. అయ్యా, మాకు కావాల్సింది ఆ హైతుకి భక్తి. భగవంతుడా, నీ శ్రీచరణములపైన ఆ హైతుకి భక్తి నాకు ఉండాలి. దీనికోసమే మనం వ్రతం చేస్తున్నాము. ఏ వ్రతము? దామోదర కార్తీక మాస వ్రతము. మీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్యపోతారు. ఈ వ్రతం యొక్క ఫలితమట మనకి 100 జన్మల వరకు మనతోటి వస్తుందట. ఎన్ని జన్మల వరకు వస్తుందటండి? 100 జన్మల వరకు మనతో పాటు వస్తుందట ఈ వ్రతం యొక్క ఫలితం. కానీ ఇది అసంభవం. ఎందుకు? ఎవరు చెప్తారు? ఈ వ్రత ఫలితము మనకి 100 సంవత్సరముల వరకు రావటం అసంభవం. ఎందుకు? ఎవరు చెప్తారు? చెయ్యెత్తండి చూద్దాం, అన్మ్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. కీర్తి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రభుజీ, ఎందుకంటే మళ్ళీ మనం జన్మ రాకుండా భగవద్ధామానికి చేరుకోవాలనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మనకి ఆ అవకాశం ఉండదు ప్రభుజీ. హరే కృష్ణ, చాలా చక్కగా చెప్పారు. కార్తీక మాస వ్రతం చేస్తే మనకి పునర్జన్మనే ఉండదు, కాబట్టి మళ్ళీ 100 జన్మల వరకు ఏం చేసుకుంటాం. కానీ దీంట్లో ఇంకో ఆఫర్ ఉందండి, తెలిసిన
మనం ఎలాగనో కార్తీక దామోదర మాస వ్రతం చేస్తూ భగవంతుడి యొక్క సేవ చేస్తూ జీవితాన్ని కృష్ణుడికి అర్పణ చేసి మనం తరిస్తాం. మనకి మళ్ళీ ఈ అవసరం లేదు. కానీ మీకు ఒక విషయం చెప్తాను. ఇంట్లో ఒక్కళ్ళైనా ఈ దామోదర కార్తీక మాస వ్రతం ప్రతి సంవత్సరం చేస్తే 100 తరముల వరకు దాని యొక్క పుణ్యము వస్తుందట. 100 తరాల వరకు పుణ్యం వస్తుందట. ఈ కార్తీక దామోదర మాస వ్రతాన్ని చక్కగా నిష్టగా మనం కానీ చేసుకోగలిగితే. ఇంకొక విషయం చెప్పారు. ముఖ్యంగా స్కాంద పురాణం, పద్మ పురాణం ఇత్యాది పురాణములలో ఏవైతే వ్రతములు ఒక జీవుడు ఇప్పటి వరకు ఆచరించారో, ఎన్నో జన్మల నుంచి ఆచరిస్తూ వస్తున్నారో, లేదా ఈ జన్మలో ఆచరించారో, వాటన్నిటి యొక్క ఫలితాన్ని స్పీడ్గా చేసేస్తుందట, ప్రోగ్రెసివ్గా చేసేస్తుంది. మీరు చూడండి, కొన్నిసార్లు గవర్నమెంట్ నుంచి కొన్ని శాంక్షన్ అయిపోతాయి, కానీ లోకల్ ఆఫీస్లో ఇరుక్కపోతాయి, అక్కడ నుంచి రావాలంటే వాడు లంచాలు అడుగుతాడనమాట. అప్పుడు కానీ ఆ సైన్లు పెట్టరు, అది మన దగ్గరికి డబ్బులు రావు. అవునా? అలా మనం ఇన్ని రోజులు చేసిన వ్రతాలు కానీ అక్కడక్కడ స్టక్ అయిపోతూ ఉంటాయటండి కొన్నిసార్లు. ఎందుకంటే ఇంతకు ముందు మనం బాగానే ఉన్నాం, ఇప్పుడు బాగాలేం కదండి, కాబట్టి ఆగిపోతాయి మనకి ఏవైతే రావాల్సినవి ఉన్నాయి. కానీ ఈ కార్తీక దామోదర మాస వ్రతము చేశాక ఆ క్లియరెన్సెస్ అన్నీ వచ్చేసి మొత్తం మన దగ్గరికి ఆ ఫలితాలన్నీ కూడా మనకి వచ్చేస్తాయట. ఇది ఇంకొక మంచి విషయం చెప్పారు. ఇంకొక అద్భుతమైన ఫలితాన్ని ఈ కార్తీక దామోదర మాస వ్రతం చేయటం వల్ల కలుగుతుంది అని చెప్తారు. చాలా ఆశ్చర్యం. 14 ఇంద్రుడు ఒక ఆయన తెలుసు కదండి, ఆయన యొక్క కాలమానం ఎలా ఉంటుందో అలాంటి 14 ఇంద్రులు ఉండే కాలమానం వరకు కూడా ఆ జీవుడికి, ఆ జీవుడితో సంబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క కృప నిర్హేతుకంగా లభిస్తుందట ఈ దామోదర కార్తీక మాస వ్రతం చేసిన వాళ్ళందరికీ కూడా. మనము భాగవతంలో ధ్రువ చరిత్ర వింటాం, ధ్రువోపాఖ్యాన్ని వింటాం. ఎన్ని నెలలు తపస్సు చేశాడు ఆయన? 6 నెలలు తపస్సు చేశాడు. ఆయన చివరి 6వ నెలనే ఈ దామోదర మాసం. చివరి 6వ నెలనే ఈ దామోదర మాసంలో ఆయన తపస్సు చేయటం వల్ల త్వరగా భగవత్ సాక్షాత్కారం అయిపోయింది అని చెప్తారు. కాబట్టి అత్యంత విశేషము ఈ యొక్క కార్తీక మాసములో మనం చేసే వ్రతం. ఇంకొక విషయం చెప్తాను మీకు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని అన్నారు. ఏమన్నారు? మాసములలో కృష్ణుడు ఏ మాసమట? మార్గశీర్ష మాసమట. ఇప్పుడు మనం చూడండి, ఎప్పుడైనా మనం భగవంతుడి గురించి అన్నప్పుడు ఏమని పిలుస్తాము? లక్ష్మీ నారాయణ, సీతా రామ, రాధా కృష్ణ, ఇలా అంటాం మనం. పార్వతీ పరమేశ్వర, ఇలా అంటాం మనం. భగవంతుడి యొక్క నామాలను ఎవరిని మనం కీర్తించాలన్నా మిస్సెస్ అండ్ మిస్టర్ అని అంటాం. శ్రీమతి అండ్ శ్రీ అని రాస్తారు. అవునా కాదా అండి? కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడి ముందు శ్రీ శ్రీ రాధా గోవింద అని అంటాం. అలానే మనం భగవంతుడి యొక్క నామాన్ని పలికేటప్పుడు కూడా ఏమంటాం? హరే కృష్ణ అంటాం. హరే ముందుగా రాధారాణిని కీర్తించి తర్వాత భగవంతుడి యొక్క నామాన్ని చెప్తాం. లక్ష్మీనారాయణ ముందుగా అమ్మని కీర్తించి తర్వాత స్వామి గురించి చెప్తాం. సీతారామ సీతమ్మ తల్లి గురించి చెప్పి రామచంద్రుడి గురించి చెప్తాం. అలానే కృష్ణుడు మార్గశీర్ష మాసం అయితే మార్గశీర్షం ముందుండే మాసం ఎవరు? శ్రీమతి రాధారాణి. కార్తీక మాసము తర్వాతనే మార్గశీర్ష మాసం మనకు వస్తుంది. కాబట్టి ముందు రాధారాణి యొక్క మాసము, అలానే తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైన మాసము. మీకు ఒక విషయాన్ని చెప్తాను, చక్కగా దీన్ని మంచిగా నోట్ డౌన్ చేసుకోండి నేను చెప్పేది. ఈ మాసములో 5 విషయములు అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఎన్ని విషయములు? 5 విషయములు అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఫస్ట్ విషయం ఏంటి? కార్తీక దామోదర మాస వ్రతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది అంటే ప్రాతస్నానం అని చెప్పారు. నా కార్తీక సమోమాసో న కృతేన సమం యుగం
న వేద సదృశం న తీర్థం గంగాయాం సమం. కార్తీక మాసము లాంటి మాసము లేదు. కార్తీక సమో మాసోన కృతేన సమం యుగం. కృతయుగం యాంటి యుగమే లేదట. వేదముల కంటే సమానమైన ఒక శాస్త్రము లేదట. అలానే గంగా నది కంటే గొప్పదైన నది ఇంకొకటి లేదట. ఫస్ట్ ఈ కార్తీక మాసంలో మనం చేయవలసింది ప్రాతః స్నానం. ఇది ఫస్ట్ రూల్ అండి, రాసుకోండి చక్కగా ఎక్కడైనా. ప్రాతః స్నానం. సూర్యుడు రాకముందు బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించటం ఇది అత్యంత ముఖ్యమైనది అనమాట. ప్రాతః స్నానం ఇది అందరూ చేయాలి, అందరూ ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి ప్రభుజీ? ప్రొద్దున పూట లేవాలి అంటే కొద్దిగా ఫోన్ తొందరగా దూరం పెట్టి త్వరగా పడుకోవాలి. అలారం పెట్టుకోవడం మర్చిపోకూడదు. దాని తర్వాత అలారం కూడా పనిచేయకపోతే, అంటే పనిచేయదంటే అది పనిచేస్తుంది, మనము రెస్పాండ్ అవ్వకపోయారు అనుకోండి, ఇంట్లో ఎవరికైనా చెప్పచ్చు, అయ్యా తొందరగా లేవండి కొద్దిగా. అన్నిటికంటే ముఖ్యమైనది సంకల్ప బలం ఉండాలి. మనం ప్రొద్దున్నే లేవాలి తప్పకుండా, దామోదర మాస వ్రతం చెయ్యటం కోసము అని గట్టిగా సంకల్పం చేసుకోండి, లేస్తారు తప్పకుండా. ఎటువంటి బాగా మనము ఎంత మనం సంకల్పం అనుకుంటే, అందుకే ఈరోజు మనం కార్యక్రమం చేసుకుంటున్నాం. రేపటి నుంచి వ్రతం ప్రారంభమైన ఈ రోజు నుంచి మనం సంకల్పాన్ని భగవంతుడికి నివేదన చేస్తాం అనమాట. స్వామి, రేపు ఉదయం నుంచి నేను ఇలా ఉండబోతున్నాను. మొట్టమొదటి సంకల్పం ఏమిటి? ప్రాతః స్నానం. ప్రొద్దున్నే నిద్ర లేవటము, స్నానం ఆచరించటము. రెండవ ముఖ్యమైన, అత్యంత ముఖ్యమైన విషయం దామోదర మాసంలో దీపదానం. ఏమంటారండి? దీపదానం అని అంటారు. దీపదానం అంటే ఏంటి? దీని అర్థం ఏంటి అంటే, చక్కగా ఒక ప్రమిదలో చక్కటి నేతి వత్తు వేసి దామోదర అష్టక పారాయణతో భగవానుడికి సమర్పణ చేయటం. యశోదా దామోదరులకి సమర్పణ చేయటం. నిన్న మీకు గ్రూప్లో ఒక ఫైల్ వచ్చింది చూసారా? దాన్ని మీరు ప్రింట్ తీసుకున్నారనుకోండి, దాంట్లో మీరు చూసారనుకోండి, మంచి యశోదా దామోదరుల ఫోటో, కింద నిత్యానంద ప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు, మధ్యలో శ్రీ శ్రీ రాధా గోవింద, పక్కన లక్ష్మీ నారసింహ, కింద ఆచార్య పరంపర మొత్తం కూడా ఉన్నది. అవునా కాదా? కాబట్టి ఈ ఫోటోని మంచిగా లామినేట్ చేసుకొని పెట్టుకోండి మీ దగ్గర. పక్కన ఒక తులసి మహారాణి ఫోటో పెట్టుకోండి, మీ ఆచార్యులు గురువులు ఫోటోలు కూడా పెట్టుకోండి చక్కగా. పెట్టుకొని చాలా సింపుల్ దామోదరాష్టకం ఈరోజు మనం పారాయణ చేస్తున్నాం కదండి, ప్రొద్దునపూట పారాయణ చేశాం మనం. ఆ దామోదరాష్టకాన్ని చక్కగా చదువుకుంటూ, చదివేశాక లేకపోతే హరే కృష్ణ మహామంత్ర చెప్తూ చక్కగా ఆ నేతి దీపాన్ని 4 సార్లు భగవంతుడి యొక్క శ్రీచరణములకు సమర్పణ చెయ్యాలి. 2 సార్లు 2 సార్లు భగవంతుడి యొక్క నాభికి సమర్పణ చెయ్యాలి. దాని తర్వాత 3 సార్లు భగవంతుడి యొక్క శ్రీముఖానికి సమర్పణ చెయ్యాలి. 4, 2, 3, 7 7 సార్లు భగవంతుడి చుట్టూ కూడా మనం సమర్పణ చెయ్యాలి. ఇలా భగవానుడికి మనము నేతి దీపాన్ని ఈ యొక్క 30 రోజులు అనుకుంటే, ఈ చాతుర్మాస్య లాస్ట్ నెలైన దామోదర మాసం లేదా మన తెలుగువారి యొక్క కార్తీక మాసాన్ని కూడా కలుపుకుంటే 45 రోజులు కూడా మనం చక్కగా సమర్పణ చేసుకోవచ్చును. మీకు ఒక విషయం చెప్తారు, చాలా విశేషము. ఎవరైతే కార్తీక దామోదర మాసములలో నేతి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని భగవంతుడి ముందు చూపిస్తారో, ఆ దీపము యొక్క కాంతి ముందు కోట్ల జన్మల యొక్క పాప కర్మ ఏదైతే ఉందో అది మటుమాయమైపోతుందట ఆ ఒక్క దీప కాంతి ముందు. అంత విశేషం అని చెప్తారు. ఈ మాసములలో ఈ యొక్క భగవానుడి ముందు, కృష్ణుడి ముందు, చక్కటిగా దామోదరుడు ముందు ఈ నేతి దీపాన్ని వెలిగించి పెట్టటము అనేది. ఓకేనా? ఫస్ట్ ఏంటి? స్నానం, ప్రాతః స్నానం. రెండవది భగవంతుడి యొక్క అద్భుతమైన నేతి దీప సమర్పణ. ఇప్పుడు ప్రశ్నలు వస్తాయి, ప్రభుజీ ఒకవేళ కొన్ని రోజులు చేయకపోతే ఎలా, కొన్ని రోజులు చేయలేని పరిస్థితి వస్తే ఎలా, కొన్ని రోజులు
ఏదో విధంగా దాన్ని మిస్ అయిపోతే ఎలా. మీకు ఒక విషయం చెప్తాను. దీంట్లో ఒక చిన్న వెసులుబాటు ఉన్నది. ఏంటో తెలిసిన అండి, మనము ఎక్కడైనా నిత్య దీప కైంకర్య జరిగే ప్రదేశంలో కానీ మనము మన తరపున సమర్పణ చేయించినా సరే మన వైపు నుంచి ఇంకొకళ్ళు నేతి దీపం చక్కగా భగవంతుడికి సమర్పణ చేయొచ్చు. ఫస్ట్ రూల్కి చేయలేమండి. మా తరపున మీరు స్నానాలు చేసేయండి అని చెప్తే కుదరదు, మనమే లేచి స్నానం చేయాలి. కానీ నేతి దీపాన్ని మాత్రం మీరు ఏదో ఒక రోజులో మిస్ అవుతున్నారనుకుంటే మీ తరపు నుంచి వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చట, లేదా మనం ఎక్కడైనా చేయించట మన పేరు పైన, ఎక్కడైతే భక్తి శ్రద్ధ విశ్వాసములతో భగవానుడికి ఆరాధన చేస్తారు. కాబట్టి ప్రొద్దున పూట లేసి స్నానం చేయటం కంపల్సరీ, ఈ దీపాన్ని సమర్పణ చేయటము కూడా కంపల్సరీయే. కానీ కొన్ని రోజులు చేయలేం కదండి, కొన్ని కొన్ని కారణాల వల్ల, ముఖ్యంగా స్త్రీలు అవుతే, లేదా ఏదైనా అంటూ మైల ఇలాంటివి ఏమన్నా వచ్చాయనుకోండి, అప్పుడు చక్కగా భగవంతుడికి మన తరపు నుంచి సమర్పణ చేయించవచ్చు. మన తరపు నుంచి సమర్పణ చేయించటము కూడా చాలా గొప్ప సేవ. భక్తులు చేయటం చాలా గొప్ప సేవ. మిగతా భక్తులందరికీ కూడా ఆ దీపదానాన్ని సమర్పణ చేయటం చాలా గొప్ప సేవ. ఇలా రెండవ ముఖ్యమైన విషయం ఏమిటి అనంటే దీపదానము. మూడవ అత్యంత గొప్ప విశేషం ఈ కార్తీక దామోదర మాసంలో ప్రతి నిత్యము చేయవలసింది ఏదన్నా ఉంటే అది మూడవది ఏంటో తెలిసిన అండి, భాగవత శ్రవణము. ఇందాక చెప్పాం, భాగవతాల్లో ఉండే ఒక్క శ్లోకాన్ని కానీ మనం విన్నా, ఆ శ్లోకాన్ని అర్థం కానీ మనం తెలుసుకున్న, ప్రవచనాన్ని శ్రవణం చేసిన, 18 పురాణములు శ్రవణం చేసిన సారాంశము ఏదైతే ఉందో అది మనం అర్థం చేసుకునే వెసులుబాటు భగవానుడు మనకిస్తాడట. అంత కృప, అంత జ్ఞానాన్ని మనకు అందజేస్తాడట. ఓకే, 3 అయ్యాయా? ఇప్పుడు 4వ అత్యంత విశేషమైనది ఏంటి అంటే తులసీ సేవ. తులసీ సేవ 4వ ముఖ్యమైన విషయం ఏంటి? తులసీ సేవ. ఏంటి తులసీ సేవ అంటే 2 రకాలు. తులసిని నాటటం, తులసికి నీటిని వేయటం, తులసి చుట్టూ ప్రదక్షిణ చేయటం. అందుకే మనం ప్రతిరోజు తులసి ఆరతి పెట్టాం, తులసికి దీపాన్ని పెట్టడం. అలానే తులసి దళముతో భగవంతుడికి అర్చన చెయ్యటము. అందుకే మనకు ఆ పీడిఎఫ్లో చూసారా, ప్రతిరోజు తులసికి చందనాన్ని సమర్పణ చేసి భగవంతుడు, ఇప్పుడు దామోదరుడు ఫోటో ఇచ్చాం కదండి మీకు, దామోదరుడు యొక్క పాదాల దగ్గర 2 చిన్న తులసిలు తీసుకొని చందనాన్ని సమర్పణ చేసి ఆ ఫోటోకి ఇలా పెట్టారనుకోండి, అతికిపోతుంది, చందనం ఉంది కాబట్టి. చక్కగా అలా భగవంతుడి యొక్క పాదాలకి ప్రతి నిత్యము కూడా తులసీ చందనాన్ని అర్చన చేయాలి. హరిదాస్ ఠాకూర్ ఒక విషయం చెప్తారు తెలిసిన అండి, నిరంతర నామలోయిభే కరో తులసి రసేవన్. ఈ 2 చేస్తే అవశ్య కృష్ణ చరణ పాబే అని అంటారు, తప్పకుండా శ్రీకృష్ణుడి యొక్క చరణాలు లభిస్తాయి అని అంటారు అన్నమాట. కాబట్టి అంత విశేషం మనకి ప్రతిరోజు తులసి యొక్క సేవనే అంత విశేషం. అంటే ఈ దామోదర కార్తీక మాసములలో తులసి యొక్క సేవ అనే విశేషమైన ఫలితాన్ని వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం మనం? ఎన్ని అయ్యాయి? 1 ప్రాతస్నానం, 2వది దీపదానం, 3వది భాగవత శ్రవణం. భాగవత శ్రవణం కోసం ఏముందండి ప్రభుజీ మాకు అనంటే ఈ నిత్యం భాగవత సేవయ. ప్రతిరోజు, ఈరోజు మనము ప్రారంభం చేస్తున్నాం కాబట్టి దామోదర మాస వైభవం గురించి మనం చెప్పుకుంటున్నాం. రేపటి నుంచి చక్కటి భాగవతంలో ఉండే అత్యద్భుతమైన ఘట్టములన్నింటినీ కూడా మనం చక్కగా స్మరిద్దాం. భగవంతుడి యొక్క లీలలన్నింటినీ కూడా మనం విందాం. ఈ 45 రోజులు కూడా మంచి సేవాయుక్తంగా మనం ముందుకెళ్దాం. అందుకే మనకి ఈ వైభవాన్ని చెప్పాక మీ అందరితో సంకల్పం చేస్తా, అందరు చక్కగా సంకల్పం చేయండి. భగవంతుడి యొక్క వైభవమైన వ్రతాన్ని అందరం కలిసి ఆచరించే విధంగా సంకల్పం తీసుకుందాం. ఓకేనా? 1 ప్రాతస్నానం, 2 దీపదానం. ప్రాతస్నానం మీరే చేయాలి, దీపదానం మనమే చేయాలి, చేయించచ్చు కూడా. భాగవత శ్రవణ మనమే వినాలి, మనకొక చక్కటి
ఉపాయం ఉన్నది నిత్యం భాగవత సేవయ అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి నిత్యం ప్రొద్దున పూట 5:30కి జూమ్లో జాయిన్ అయిపోండి. చక్కగా మంగళారతి, తులసి ఆరతి, నరసింహారతి, శిక్షాష్టకం, దామోదరాష్టకం చక్కగా జపం చేసుకోవటం, దాని తర్వాత యోగా చేసుకోవటం, దాని తర్వాత నిత్యం భాగవత శ్రవణం చేయటము. ఈ క్లాసు ఎగ్గొట్టకండి. 8 గంటలకల్లా పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం రేపటి నుంచి. దాని తర్వాత 5వది ఉద్యాపనం అని అంటారు. 5వది ఏంటి? ఉద్యాపనం. మనకి ప్రతి వ్రతానికి ఒక ఉద్యాపన ఉంటుంది, తెలుసు కదండి మీకు. వ్రతం పూర్తయిపోయాక ఉద్యాపన చేస్తూ ఉంటాం. ఈ కార్తీక మాస వ్రతానికి ఉద్యాపన ఏంటండి? ఇప్పుడు దామోదర మాసం వచ్చిందనుకోండి, మనకి చాతుర్మాస్యాలలో 4వ మాసం అంటే పూర్ణిమ మరుసటి రోజు నుంచి ప్రారంభం అవుతుంది. అందుకే గురు పూర్ణిమ నుంచి చాతుర్మాస్య ప్రారంభం అని యతులు ఆశ్రమ స్వీకారం చేస్తారు, వ్రత స్వీకారం చేస్తారు. అందులో 4వ మాసమే ఈ దామోదర మాసం. దామోదర మాసాన్ని కన్సిడర్ చేసుకుంటే మనకి ఉద్యాపన ఏ రోజు వస్తుంది? కార్తీక పూర్ణమి రోజు వస్తుంది. బృందావనాది సాంప్రదాయములలో ఇదే క్యాలెండర్ని ఫాలో అవుతారు. కాబట్టి మనము మన ఆలయంలో 1,00,000 దీపోత్సవాన్ని చేస్తున్నాం ఆ రోజు ఉద్యాపన మాధ్యమంగా. 1,00,000 దీపోత్సవం, దాంతోపాటు భాగవతోత్తములందరికీ ప్రసాద నివేదన, భగవంతుడికి విశేష సహస్ర తులసి అర్చన, ఇవన్నీ కూడా ఉద్యాపన అన్నమాట. కాబట్టి మనము మనంతట మనము భగవత్ కైంకర్యంలో, భాగవత కైంకర్యంలో, మీ దగ్గర ఎవరైనా భాగవతోత్తములు ఉన్నారనుకోండి, వాళ్ళని పిలిచి చక్కగా ప్రసాదం ఉండి వాళ్ళకి పెట్టడము, లేదా భగవంతుడి యొక్క అర్చనలో మనం పాల్గొనడము, భగవంతుడి యొక్క సేవాది కైంకర్యములలో మనం సమర్పణ చేసుకోవటము, అలా ఉద్యాపన. కార్తీక మాసాన్ని కార్తీక పౌర్ణమి వరకు చేస్తే పౌర్ణమికి ఉద్యాపన, అమావాస్య వరకు చేస్తే అమావాస్య తర్వాత రోజు ఉద్యాపన. అలా భాగవతోత్తముల యొక్క సేవ కోసం, భగవత్ సేవ కోసం మనం కైంకర్యాన్ని సమర్పణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు వినిపిస్తుందా? అందరికి వినిపిస్తుందా? వినిపిస్తుంది కదండి? ఓకే. 5వది ఉద్యాపనం. ఈ 5 అయిపోయాయా? నెక్స్ట్ మీరు హరే కృష్ణ, అందరు భక్తులకు వినిపిస్తుందా నేను చెప్పేది? ఓకే. 5వది ఏంటి? ఉద్యాపనం. ఇది దానము ద్వారా మనం చెయ్యాలి అని మనకి శాస్త్రములు చెప్తున్నాయన్నమాట. అయితే ఈ యొక్క వ్రతాన్ని మనము ఈ 5 సంకల్పములతో చెయ్యాలి. ఈ యొక్క వ్రతాన్ని మనము ఈ 5 సంకల్పములతో చెయ్యాలి. చేసేటట్టుగా మనందరం కూడా ఈరోజు శరత్ పూర్ణిమ రోజు సాయంకాలం కూడా మనం సంకల్పం చేసుకుందాం భగవంతుడి ముందు. ఇప్పుడు కూడా ఒకసారి మనసులో ఇలా చక్కగా సంకల్ప ముద్రను పెట్టి భగవంతుడికి మీ వైపు నుంచి ప్రార్థన చెయ్యండి. మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు? ప్రాతస్నానం ఎన్ని గంటలకి? మనం లేచి కనీసం ఇన్ని గంటలకైనా ప్రభు మేము స్నానం చేయాలనుకుంటున్నాం, శ్రీకృష్ణ రాధారాణి సీతారామ లక్ష్మీనారాయణ భగవంతుడికి సమర్పణ చేసుకోండి మనసులో. మార్నింగ్ ప్రోగ్రామ్ ఏదైతే 5:30 నుంచి అటెండ్ అవ్వాలనుకుంటున్నారా, 6 నుంచి అటెండ్ అవ్వాలనుకుంటున్నారా, ఎన్ని మాలలు హరినామాన్ని మనం చేయాలనుకుంటున్నాం, దాంతోపాటు భగవంతుడికి ఎలాంటి సేవలు మనం చేయాలి అనుకుంటున్నా, రోజు తులసి అర్చన, పుష్పాలతో సేవ, ప్రతిరోజు దీపదానం, ప్రొద్దున సాయంత్రం లేదా సాయంత్రం ఒక్కటి, కనీసంలో కనీసం సాయంత్రం ఒక్క కాలమైన దామోదరాష్టక పారాయణ, ఇన్ని మాలలు, 2 మాలలు చేస్తాం, 4 మాలలు చేస్తాం, 10 మాలలు చేస్తాం, అలా సంకల్పాలు మనసులో ఒకసారి ఈ 5 గురించి భగవంతుడికి సమర్పణ చేసుకుందాం అందరం కూడా.
హరే కృష్ణ. అయితే వ్రతములలో రెండు రకములైన నియమములు పాటించాలి అని మనకి ఉపదేశం చేస్తున్నారు. ఏంటి ఆ వ్రతము యొక్క నియమములట? ఒకటి విధి వ్రతము, రెండు నిషేధ వ్రతము అని ఉన్నాయి. ఏంటి? ఒకటి విధి వ్రతము, రెండవది నిషేధ వ్రతము. విధి వ్రతము అంటే ఏంటండి? ఇప్పుడు మనం చేసాం కదా, సంకల్పాలు తీసుకున్నాం. ప్రభుజీ మేము 4 మాలలు చేస్తాం, ప్రతిరోజు ప్రొద్దున పూట లేచి స్నానం చేస్తాం, మంగళారతి అటెండ్ అవుతాం, క్లాస్ అటెండ్ అవుతాం. ఇవన్నీ విధి వ్రతం. అంటే ఏమేమి మనం చెయ్యాలి అనేదన్నీ కూడా విధి వ్రతం కిందకు వస్తుంది. రెండవది ఏంటో తెలుసా అండి? నిషేధ వ్రతము అని అంట. నిషేధ నిషేధ వ్రతం అంటే ఏంటి? దేన్నైతే మనం వదిలేయాలి. ఇది కూడా ఒక వ్రతమే అండి. సపోజ్ మీరు ఒక నిషేధ వ్రతం చెప్తాను నేను. ప్రభుజీ జపం చేసేటప్పుడు అసలే ఫోన్ చూడం. ఇది ఒక నిషేధ వ్రతం. ఇది చెయ్యను. ఏదన్నా చెడు అలవాటు ఉందనుకోండి, లేదా ఈ 30 రోజులు 45 రోజులు అస్సలు వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడం. ఇది నిషేధ వ్రతం. లేదా ఈ 35 రోజులు 45 రోజులు అసలు ఎటువంటి పరిస్థితిలో కూడా అనవసరమైన విషయములు చూడం. లేదా ఈ 30 రోజులు 45 రోజులు అసలు ఎటువంటి పరిస్థితిలో నేను కోపం తెచ్చుకోను. కనీసం ప్రయత్నం చేస్తాను కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి. దీన్ని నిషేధ వ్రతము అంటారు. మీకు ఒక 2 నిమిషాల సమయాన్ని ఇస్తున్నాను. మీ పేపర్ పెన్ పైన ఏమేమి మీరు నిషేధం చెయ్యాలనుకుంటున్నారు ఈ 45 రోజులు కూడా రాయండి. 1 నిమిషం సమయంలో ఇందాక ఏం చెయ్యాలో సమర్పణ చేశారు కదా, ఏమి చెయ్యొద్దు అనుకుంటున్నారు ఈ 45 రోజులు, అది కూడా ఒకసారి మనం సమర్పణ చేయండి. మీరు రాయండి, నేను రాస్తాను. రెండు సంకల్పాలు మనం తీసుకుంటున్నాం. ఒకటి విధి వ్రతానికి సంబంధించింది, ఏమేమి నేను చేయిస్తాను. 2 ప్రయత్నపూర్వకంగా ఏమేమి నేను వదిలేస్తాను. ఈ రెండింటిని కూడా మనము భగవత్ కైంకర్యంగా ఈ వ్రతములో మనం సమర్పణ చేస్తున్నాం. ప్రభుజీ ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నామని చెప్పండి. ఇందాక మీరు చెప్పినట్టుగా 100 జన్మల వరకు పుణ్యం రావటం కోసమా, 100 తరాల కోసమా, పాపాలన్నిటినీ నాశనం చేసుకోవడానికా? కానే కాదండి. మనము ఈ వ్రతం చేయడానికి ఏకైక సంకల్పం ఏంటో తెలుసా అండి? భగవత్ ప్రీత్యర్థం, కృష్ణుడికి ఆనందాన్ని తెప్పించటం కోసం. ప్రభుజీ నేను పొద్దున పూట లేచి తలతో స్నానం చేసి కృష్ణుడికి ఆనందమా? కాదయ్యా. నువ్వు ప్రొద్దున పూట లేచి మనము నామం చేసి, మనము ఎక్సర్సైజ్ చేసి, మనం భాగవతాన్ని చదివితే మనం తరిస్తాము. మనం తరించి కృష్ణుడి దగ్గరికి వెళ్ళటం కృష్ణుడికి ఆనందం. తల్లిదండ్రులు పొద్దున పూట లేపి మనల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి, మనం స్కూల్కి వెళ్ళను అని ఏడుస్తూ చూడటం వాళ్ళకి ఆనందం కాదు.
స్కూల్కి వెళ్తే మనం బాగుపడతాం కదా, ఆ మనము బాగుపడటం వాళ్ళకి ఆనందం. అలా మనము డిసిప్లిన్డ్ లైఫ్ ఉండటం వల్ల కృష్ణుడికి లాభం కాదండి, మనకే లాభం. ఆ? ఇది కేవలం ఆధ్యాత్మికంగా కాదండి, మన మొత్తము మన రొటీనే డిసిప్లిన్డ్గా చేసుకునే ఒక గొప్ప అవకాశం మనకి. ఏదో ఇది 45 రోజులతో ఆపేది కాదండి, ఈ 40 రోజుల అలవాటు చేసుకొని. కొంతమంది కొన్ని దీక్షలు చేసేసి దాని తర్వాత మొత్తం అన్ని చెడు పనులలోకి వెళ్ళిపోతారు. కానీ మనం అలా కాదు. ఈ 45 రోజులు చేయటం ఎందుకు అంటే వచ్చే 45 సంవత్సరాలు ఇలానే ఉండటం కోసం. ఇట్స్ జస్ట్ ఎ ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ చేస్తున్నాం మనం ఈ ఈ దృఢమైన వ్రతంతో. కాబట్టి ఎన్నో ఆబ్స్టికల్స్ వస్తాయండి. ఆ, ఎన్నో ఆబ్స్టికల్స్ వస్తాయి. చల్లగా అనిపిస్తుంది ప్రొద్దున పూట లేవడానికి. తర్వాత మంచి మంచి పండుగలు వస్తాయి, షాపింగ్లని, తర్వాత దీపావళిని, చుట్టాలని, ఫ్రెండ్స్ అని ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి ఈ 45 రోజులలో. ఆ, కాబట్టి మనందరం నిష్టగా భగవంతుడికి ప్రార్థన చేద్దాం. తండ్రి, ఎటువంటి ఆటంకం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొని ఈ వ్రతాన్ని కంప్లీట్గా 30 డేస్ 45 డేస్ మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని పూర్తి చేస్తాను అని ఒక దృఢ సంకల్పంతో మనందరం ముందుకెళ్దాం. ఆ, ఈరోజు మనం ఎంతో అద్భుతంగా శరత్ పూర్ణిమ చేసుకోబోతున్నాం. ఆ, ఈరోజు సాయంకాలం పూట రాసలీల వైభవాన్ని మనం ఈరోజు ప్రవచనం ద్వారా గోపీ గీతం యొక్క వైభవాన్ని, రాసలీల యొక్క తత్వాన్ని, గోపికలకి కృష్ణ భగవానుడు ఉండే పట్ల ఉండే ప్రేమను మనం ఈరోజు ఆస్వాదన చేద్దాం. సాయంకాలం పూట ఇస్కాన్ ఆదిలాబాద్ యూట్యూబ్ లైవ్ ద్వారా 6:45 7 o'clock ఆ టైంకి ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో మీకు లింక్ ఇస్తారు అన్ని గ్రూపులలో. చక్కగా చూసుకోండి. మీకు మొత్తం కార్తీక దామోదర మాస వ్రతానికి కావాల్సినంతా కూడా పీడిఎఫ్లో పంపించాం. దాంతోపాటు ఒక ఫోటో మీకోసమే డిజైన్ చేసి పంపించాం. దాన్ని ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకోండి. చక్కగా పుష్పమాలలు, పూలు, తులసి ఇత్యాదివన్నీ కూడా సమర్పణ చేసుకోండి. ఆచార్యులందరూ కూడా ఉన్నారు కింద, వారికి కూడా దీపాన్ని సమర్పణ చేయండి. పూర్తి కృప, హోల్సేల్ కృప. ఏంటట ఈ మాసం ఎందుకు తయారైందట అంటే, రాధారాణి కృష్ణుడి యొక్క సేవ చేసుకొని తరించండి అని మనందరికి ఉపదేశం చేస్తుందట ఈ మాసము ద్వారా. కార్తీక మాసం ఊర్జవ్రతం. మనము ఈ రోజు నుంచి ఉద్ఘాటన రేపటి నుంచి ప్రారంభం. రేపు సరిగ్గా 5:30 గంటలకి మనం మంగళారతి నుంచి మనం ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా చక్కగా రండి, చక్కగా ఈ ఉత్సవాలలో పాల్గొనండి. భగవంతుడి యొక్క పూర్తి కృపాకటాక్షాలను పొందండి. ఈ 45 రోజులు కూడా మేము ప్రవచనం చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రతిరోజు కూడా మంచి టాపిక్స్ని మనం ఎంచుకొని వాటిపైన ప్రవచనాంతర్గతంగా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందరూ కూడా మీ పిల్లల్ని, మీ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించండి. ఒక దీపమే కదండి చూపించేది, వాళ్ళ కోసం కూడా ఒక దీపం తయారు చేయండి. వాళ్ళని కూడా రండి, ఒక అష్టకాన్ని మనందరం కలిసి పారాయణ చేద్దాము అని అందరితో పారాయణ చేయించి ఒక దీపాన్ని భగవంతుడికి సమర్పణ చేయండి. అలా చక్కగా అత్యంత పరమ పవిత్రమైన ఈ మాసములలో వ్రతముగా మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్తీక మాస వ్రతము, ఈ దామోదర మాస వ్రతము యొక్క వైభవాన్ని, ఫలితాన్ని ధర్మో రక్షతి రక్షితః, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనే విధంగా మనము ఈ ఆలయంలో ఈరోజు సాయంకాలం శరత్ పూర్ణిమ ఎంతో కష్టపడి, అంత ఓకేనా నాన్న, శరత్ పూర్ణిమ యొక్క ఉత్సవాన్ని మనం ఈరోజు చేస్తున్నాం. సాయంకాలం మీరు దర్శనం చూస్తే చాలా చాలా ఆనందపడతారు. ఈ రోజు నుంచి మాసాన్ని ప్రారంభం చేసి ప్రతిరోజు ప్రొద్దున సాయంకాలం పూట భగవంతుడికి విశేష ప్రసాదాలు, విశేష నేతి దీప సమర్పణలు, దాంతోపాటు కార్తీక పూర్ణిమ రోజు లక్ష దీపోత్సవం, దాని తర్వాత మనకి 45 వ్రతముల తర్వాత ఉద్యాపన సేవ కూడా మనం ఇక్కడ ఆలయంలో చేస్తున్నాం అన్నమాట. మీ అందరి తరపున కూడా మేము ఆ కైంకర్యములలో మీ అందరి
కోసం కూడా ప్రార్థన చేస్తూ ఈరోజు ఎలా అయితే నేతి దీపాన్ని సమర్పణ చేశామో ఈ నెల రోజులు కూడా సమర్పణ చేస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చాలా సంతోషం వేసింది, చాలా డివోటీస్ వచ్చారు. రేపటి నుంచి మీరు ఇంకా మీతో ఉండే వాళ్ళని ప్రేరణ చేసి వాళ్ళని కూడా ఈ క్లాస్కి పట్టుకొని రండి, ఈ వ్రతాన్ని చేసేటట్టుగా ఇన్స్పైర్ చేయండి. హరే కృష్ణ. ప్రశాంత్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ, ఇందాక మనకి కార్తీక మాస మహత్యం గురించి చాలా వివరంగా మనము దామోదర మాసం ఎలా చేయాలో, దామోదర మాసంలో ఉన్నటువంటి వ్రతాన్ని 45 రోజుల పాటుగా పాటించామని ప్రభుజీ చాలా శాస్త్రోక్తంగా శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా మనకు చాలా చక్కగా వివరించారు. సో ఇవన్నీ మనం ఏదైతే సంకల్పం ఈరోజు తీసుకోవాలని ప్రభుజీ మనకు చెప్పారో, మనం సంకల్పం తీసుకొని ఈ సంకల్పాన్ని మొత్తం పూర్తి చేయడానికి మన సాయశక్తుల ప్రయత్నిస్తామని ప్రభుజీకి మనం చెప్తూ మాటనిస్తూ అందరి తరపున మీ ప్రభుజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రభుజీ మనకి ఇంత సమయాన్ని కేటాయిస్తూ ఈ కార్తీక దామోదర వ్రతాన్ని మనతోని చేయిస్తున్నారు ప్రభుజీ. సో ప్రభుజీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందాక ప్రభుజీ చెప్పినట్టు మనకి ఇస్కాన్ ఆదిలాబాద్ లో కార్తీక దామోదర వ్రతాన్ని చేయించే ఒక కార్యక్రమాన్ని మనం ప్రతిసారి చేయిస్తున్నట్టు ఈసారి కూడా దీంట్లో చేయిస్తున్నాం. దీంట్లో ఎవరైనా పాల్గొనాలి అని అనుకుంటే ఇక్కడ మనం దీని యొక్క డీటెయిల్స్ ఇక్కడ పోస్టర్లో మనం ఇచ్చాం. భగవంతునికి 30 రోజుల పాటుగా నేతి దీపాన్ని అర్పించే సేవలో కూడా మీరు పాల్గొనవచ్చు. అలాగే 30 రోజుల పాటుగా అంటే 1 నెల పాటుగా ప్రసాదం సేవలో కూడా మీరు పాల్గొనవచ్చు. అలాగే 30 రోజుల పాటుగా అంటే ఈ కార్తీక మాసం మొత్తానికి గోసేవలు చేయడానికి కూడా దీంట్లో పాల్గొనవచ్చు. ఎవరైనా ఈ సేవలలో పాల్గొనడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్కానర్ కింద QR కోడ్ ఇచ్చారు, ఆ QR కోడ్ ద్వారా మీరు దీంట్లో మీ యొక్క సమర్పణ చేసుకోవచ్చు. అలాగే ఎవరికి కూడా పర్సనల్ మొబైల్ కానీ ఇంకెక్కడ సమర్పించకుండా ఓన్లీ QR కోడ్, ఇక్కడ ఇచ్చినటువంటి QR కోడ్ ద్వారానే మీ యొక్క సమర్పణ చేయాలని కోరుతూ అందరికీ ఈ కార్తీక మాస శుభాభివందనలు తెలుపుతూ ఈ ఇస్కాన్ ఆదిలాబాద్ తరపున హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? యువ సేతు నుంచి ఎవరైనా ఉన్నారా కొత్తగా ఈరోజు వచ్చిన వాళ్ళు? ఆశ్రిత మాతాజీ. హరే కృష్ణ. ఆశ్రిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, నేను బేసిక్ గా ఢిల్లీ దగ్గర గురుగ్రామ్ లో ఉంటున్నాను ప్రభుజీ, అంటే స్టూడెంట్ గా. సో యాక్చువల్లీ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఢిల్లీలో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మా పేరెంట్స్ ఎవరు ఒప్పుకోలేదు బికాస్ ఆఫ్ ద కల్చర్ ఇక్కడ వల్ల. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ప్లస్ పాయింట్ ఏం జరిగిందంటే ప్రభుజీ, ఇక్కడ యూనివర్సిటీలో మాకు ఇస్కాన్ వాళ్ళ ద్వారా ఒక సండే క్లాస్ పెట్టారు ప్రభుజీ. సో మేము ఆ క్లాస్ కి వెళ్ళలేకపోయినా కానీ అక్కడ బుక్స్ ఆఫర్ చేస్తుంటే వాళ్ళు, మేము అక్కడికి వెళ్ళి బుక్స్ కొనుక్కోవడానికి ట్రై చేసాం ప్రభుజీ. అక్కడికి వెళ్ళాక కొనుక్కునేటప్పుడు మాకేం తెలిసిందంటే, ఇక్కడ మాకు యూనివర్సిటీకి దగ్గరలో ఒక 30 minutes దగ్గరలో వాళ్ళు ఎవ్రీ సండే భగవద్గీత క్లాస్ పెడుతున్నారు ప్రభుజీ. సో హెచ్జి సోమదాస్ ప్రభుజీ అని చెప్పి మాకు చాలా బాగా గైడ్ చేశారు ప్రభుజీ. కానీ మాకు అక్కడ ఒక మైనస్ పాయింట్ ఏమొచ్చిందంటే, క్లాస్ విల్ బీన్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లో ఉన్నా కానీ కొన్ని హిందీలో రావటం వల్ల మేము అంతగా తెలుసుకోలేకపోయాం ప్రభుజీ. కరెక్ట్ గా అది జరిగేటప్పుడే మీ భగవద్గీత 18 days క్లాస్ వచ్చింది ప్రభుజీ. అది రావటం 18 days క్లాస్, ఓకే ఇది నాకు బెనిఫిట్, ఇక్కడి నుంచి నేను ఇంకా ముందు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు అని చెప్పి 18 days భగవద్గీత క్లాస్ కంప్లీట్ చేశాను ప్రభుజీ. దాని తర్వాత కృష్ణలీల వచ్చింది ప్రభుజీ. కృష్ణలీల చేసేటప్పుడు నేను యువసేతు గురించి తెలుసుకున్నాను ప్రభుజీ. అది తెలుసుకొని ఓకే, నేను ఎప్పటి నుంచో కావాలనుకుంటుంది మన సాంప్రదాయం గురించి మనం నేర్చుకోవాలి, భగవంతుడి గురించి నేర్చుకోవాలి,
ఫ్యూచర్ జనరేషన్స్ కి పాస్ ఆన్ చేయడానికి ముందు నేను పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అన్నదానికి నాకు యువసేతు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రభుజీ. పాస్ట్ 3 క్లాసెస్ నుంచి నేను చాలా హ్యాపీగా వింటున్నాను. ప్లస్ అవన్నీ నా లైఫ్ పాత్ లో ఇన్కల్కేట్ చేయడానికి నేను ప్రతిరోజు ట్రై చేస్తున్నాను ప్రభుజీ. అండ్ ఈ రోజు మార్నింగ్ కూడా నేను 4:30కి లెగవటానికి బెడ్ కి నాకు మధ్య వార్ జరిగింది ప్రభుజీ. అదే ఆ, చాలా సంతోషం మాతాజీ. మంచిగా మీరు ఇంకా ఇంకా భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి. ఇంకా మంచిగా మీరు సేవ చేయాలి భగవంతుడికి అని మేము ప్రార్థన చేస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ మాతాజీ. హరే కృష్ణ గోపిక. హరే కృష్ణ బాబుజీ. హరే కృష్ణ నాన్న. 2-3 రోజులు కనిపించలేదేంటి గోపిక? నెట్ సరిగ్గా రాలే ప్రభుజీ. నెట్ సరిగ్గా రాలేదా? బాగున్నావా గోపిక? బాగున్నావా? బాగున్నా బాబుజీ. హరే కృష్ణ చెప్పు ఒకసారి అందరికి. మళ్ళీ ఒకసారి హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ బాబుజీ. మా గోపిక బాబుజీ హరే కృష్ణ మా గోపిక హరే కృష్ణ చెప్పండి మా క్లాస్ పూర్తవ్వదు అనమాట. ఎంత చక్కగా చెప్తుంది. అందరు కూడా అలా చెప్పాలి. అందరు కూడా అంత హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ హరే కృష్ణ చెప్తూ ఉండాలి. హరే కృష్ణ. చాలా సంతోషం గోపిక. హరే కృష్ణ నాన్న. ఓకే. త్రిపుర హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ బాగున్నారా? త్రిపుర. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా ప్రభుజీ. మీరు స్కూల్కి బాగున్నారా? వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? వెళ్తున్నా ప్రభుజీ. చాలా సంతోషం నాన్న. ప్రభుజీ, చెప్పు నాన్న. నరసింహస్వామి ఉగ్రరూపం విగ్రహం ఇంట్లో పెట్టుకొని పూజ చేయొచ్చా? ఉమ్, మనము నార్మల్ రూపం పెట్టుకొని పూజ చేయొచ్చు. మనం బాగా పూజ చేయకపోతే ఆయన ఉగ్ర రూపం ఎత్తుతాడు. ఓకే. ఓకే ప్రభు. హరే కృష్ణ. పర్వాలేదు నాన్న. అంటే మరీ ఉగ్ర రూపాన్ని పెట్టుకొని పూజ చేయొద్దు. మంచి శాంత రూపాన్ని, మన ఫోటోలో ఉంది కదా నాన్న, శాంతంగా లక్ష్మీదేవితో అలా ఆ రూపాన్ని పెట్టుకొని పూజ చేసుకోండి. ఓకేనా? లేదా మన మాయాపూర్ స్థాను నరసింహని కూడా పెట్టుకొని చక్కగా పెట్టుకోవచ్చు. మరీ ఉగ్ర రూపాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఉగ్ర రూపం ఉన్నా సరే భక్తులకి ఎంతో విశేషమైన రూపం అది. భక్తులకు ఎప్పుడు భగవంతుడు ఇలాంటి మంచి డివోటీస్ని అయితే ఏమంటాడు, మంచిగా ఉగ్ర రూపం కూడా. ప్రహ్లాదుడు చూసింది ఉగ్ర రూపమే కదా నాన్న. కాబట్టి మంచిగా మనం స్వామిని ఆరాధన చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. హరే కృష్ణ. ఓకేనా? ఓకే. హరే కృష్ణ. నెక్స్ట్ మనం మాట్లాడదాం. మ్మ్. కరుణశ్రీ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ నాన్న. ఎలా ఉన్నావు? బాగున్నారా? బాగున్నాను. స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నా ఇక్కడే. బాగా చదువుకో నాన్న. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. నెక్స్ట్ మనం మాట్లాడదాం. లాస్ట్ మళ్ళీ మనం ఆరాధన ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి. సాయంకాలానికి ఇంకా అలంకరణలు, ఆరాధనలు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. లాస్ట్ ఒక్కళ్ళతో శాంతి మాతాజీ హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఎన్ని అడగాలో నాకు ఏం అర్థం కావట్లేదు. మీరు స్టార్ట్ చేయమన్నారు. రీసెంట్ గా మా ఫాదర్ చనిపోయారు ఫిబ్రవరిలో. అప్పటి నుంచి కూడా పూజలు ఆఫ్ చేశాము. యాక్చువల్గా నేను ఒక్కదాన్నే వాళ్ళకి. ఇంకా మా మమ్మీ వాళ్ళు, నేను ఇంకొకటి ఏంటంటే హ్యాండిక్యాప్ ప్రభుజీ నేను. మా మమ్మీ వాళ్ళే కూడా ఉంచేసుకున్నారు అక్కడే. కానీ మొత్తం అంతా మా హస్బెండే చేశారనమాట, మా ఫాదర్దంతా. అయితే ఇప్పుడు చేయకూడదని చాలా మంది అంటున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ నేను మిమ్మల్నే ఫాలో అవుతున్నాను ప్రభుజీ. నాకు ఎందుకు చేయమన్నారు ఏమో, ఆ దేవుడు ఎందుకు చేయమన్నాడో ఏమో నాకు తెలియదు. కానీ మీ ద్వారా మీరు బ్రహ్మాండంగా చేస్తూ మీ నాన్నగారి కోసం ఈ వ్రత ఫలితాన్ని సమర్పణ చేయండి. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. చక్కగా విశేషంగా మనం ఏం చేస్తున్నాం, ప్రాతస్నానం అది చేయాల్సిందే. భగవంతుడికి దీప సమర్పణ చేయాల్సిందే. భాగవత శ్రవణ చేసుకోవచ్చు. దీంట్లో ఏమి విశేషమైన మనం కలశాలు పెట్టి ఇవి అవి ఏం చేయట్లేదు కదండి. 10 మందిని 50-100 మందిని తీసుకొని వచ్చి ఇంట్లో ఏం పెట్టి రోజు పూజలు చేయట్లేదు కదా, హవనాలు చేయట్లేదు కదా, యజ్ఞాలు చేయట్లేదు కదండి. కాబట్టి మన సాధన మనం చేసుకుంటున్నాం, భగవత్ ప్రీత్యర్థం చేస్తున్నాం. చేసి ఆ ఫలితాన్ని భగవానుడికి సమర్పణ చేయండి. తప్పకుండా నిస్సందేహంగా బ్రహ్మాండంగా చేసుకోండి. హరే కృష్ణ. సత్య హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బాగున్నావా? బాగున్నాను ప్రభుజీ. దామోదర వ్రతం చేస్తావా?
చేస్తున్నాను ప్రభుజీ వెరీ గుడ్ నాన్న, వెరీ ప్రభుజీ చాలా సంతోషం. గుడ్ బాయ్ నాన్న నువ్వు సత్య. హరే హరే కృష్ణ. అలానే ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. మనకి ఈ వ్రతములలో నిషేధము అని కొన్ని ఉన్నాయి. అందులో నిషేధించవలసినది ముఖ్యంగా మాంసాహార ఇత్యాదులు అయితే మనం ఎలానో నిషేధం, అది మా అందరికీ తెలుసు. సాత్విక రాజసిక పదార్థములు కూడా నిషేధించాలి. అలానే మినప్పప్పు నిషేధించాలి అని ఒక నియమం ఉన్నది. కాబట్టి దాన్ని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనందరం కూడా. భ్రమర్ రాధా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. మీరు చెప్పారు కదా ప్రభుజీ ఫస్ట్ ప్రాతస్నానం అని. ప్రాతస్నానం 3 o'clockకే చేసి మొదలు పెట్టుకుంటాం, అంటే జపం కంప్లీట్ చేసుకున్నాం ప్రభుజీ. తర్వాత దీపదానానికి కూడా అంతా రెడీ చేసుకున్నాం. భాగవతం అయితే రోజు చదువుతున్నాం ప్రభుజీ. నేను తులసి లీఫ్ పెడతాను కానీ గంధం పెట్టను. మీరు చెప్పారు కదా, మీరు చెప్పిన రోజు నుంచే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ ఈ రోజు అంటే అలవాటు అయిపోవాలి కదా, ఒక 4 రోజుల ముందు నుంచే మీరు చెప్పారు, 1 week ముందు నుంచే స్టార్ట్ చేసాం ప్రభుజీ. తర్వాత అంతా కంప్లీట్. ఇంకా మీరు దీపదానం అందరితో చేయించమన్నారు కదా ప్రభుజీ, అది కూడా మేము మా కమ్యూనిటీలో పార్క్ లో ఒక ఉసిరి చెట్టు ఉంది, అక్కడ ఈ రోజు అందరం కూడా నిన్న జెరాక్స్ తీయించాను అన్ని దామోదరాష్టకం. అందరికీ ఒక్కొక్క పేపర్ ఇచ్చి అందరం కలిసి చేద్దామన్నాను. ఆ ఒత్తులవి కూడా అంతా రెడీ చేసుకున్నాం ప్రభుజీ. ఈ రోజు నుంచి 45 days కూడా డైలీ చేద్దామని అనుకున్నాం ప్రభుజీ. తర్వాత మీరు నిషేధ వ్రతం చెప్పమన్నారు కదా ప్రభుజీ. నిషేధ వ్రతంలో అయితే నేను అనుకున్నది ఖచ్చితంగా ఫోన్ అయితే మాత్రం రీల్స్ చూడకూడదు అని చెప్పేసి అని. చాలా పెద్ద తపస్య మీకు. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మీది అని గౌరాంగ దర్శన్ దాస్ ప్రభుజీది ఇట్లా అందరి చూసినప్పుడు ఏదో ఇంకొకటి కూడా తప్పకుండా చూస్తూ ఉంటాను. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ కదా ప్రభుజీ, ఐ హ్యావ్ టు టెల్ ద ట్రూత్. అట్లాంటివి ఖచ్చితంగా చూడకూడదు అనేది ఒక డెసిషన్ 100% చేయాలని 2 days నుంచే దాన్ని ప్రాక్టీస్ మొదలు పెట్టాం ప్రభుజీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆల్వేస్ చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. ఒక్కసారి మా డేటీస్ ని చూడండి ప్రభుజీ. రాధా స్నేహ బిహారీ ఈ రోజు శరత్ పూర్ణిమని వైట్ డ్రెస్సెస్. వెరీ గుడ్, వండర్ఫుల్. రాధా స్నేహ బిహారీకి జై. చాలా సంతోషం. ఈరోజు మా రాధాకృష్ణులు కూడా మంచి తెల్లపు రంగు వస్త్రములతో విశేష అలంకరణతో దర్శనం ఇవ్వబోతున్నారు. సాయంత్రం మీరందరూ విశేషంగా దర్శనం చేసుకుందరు కానీ. హరే కృష్ణ. మనం సాయంకాలం పూట శరత్ పూర్ణిమ ఉత్సవాలలో మళ్ళీ మనం కలుసుకుందాం. మీ అందరికీ ఆ భగవంతుడి యొక్క విశేష స్వామి యొక్క విశేష కృప ఉండాలి అని భగవంతుడికి ప్రార్థన చేస్తూ హరే కృష్ణ. మళ్ళీ సాయంకాలం పూట యూట్యూబ్ లైవ్ ద్వారా కలుసుకుందాం ఇస్కాన్ ఆదిలాబాద్ ఛానల్లో 7 గంటలకి. మళ్ళీ రేపు ప్రొద్దున్నే మనం 5:30కి మంగళారతి కలుసుకుందాం. రేపటి నుంచి వ్రత ప్రారంభం. ఆల్ ద